ministers and we can meet IAS officer who are there. So if any have problems, whoever, wherever in this Telangana state, directly we can meet and we can represent our problems. So there are IAS officers also available and ministers also available. They can direct call to their local leaders and they can call to local officers. They will solve it. And I seen many changes also. Notification లో కూడా చాలా చేంజెస్ మనం చూసాం. అర్జెంటల్ పర్టికల్ అనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే కోర్టులో. సో ఆఫ్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కేమ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ ఆల్సో సాల్వ్. అందువల్ల ఈరోజు చాలా మంది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ క్లియరెన్స్ అయిపోయి నోటిఫికేషన్స్ మనం చూస్తాం. దాదాపు 11,000 మంది టీచర్లు మనం రెసిడెన్షియల్ సెషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిల్అప్ చేసి మనం చూసాం. రీసెంట్గా డిఎస్సి కూడా 9,000 పోస్టులు రెసిడెన్షియల్ అండ్ 11,000 పోస్టులు డిఎస్సి ద్వారా ఫిల్అప్ చేయడం చూసాం. అంటే ఈ ప్రభుత్వం విద్యకి చాలా పెద్దపీట వేయడం మనం గమనిస్తాము. అదేవిధంగా మీ కార్పొరేట్ కీస్ గత ఎన్నో సంవత్సరాలుగా ప్యాకెట్గా సరిపోక అనుకోనటువంటి వసతులతో అనుకోని పైసలతో ఉంటా ఉంటప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరాల్లోనే ఈ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ గైడ్ పెట్టడం మనం చూస్తా ఉన్నాం. సో ప్రజాపాలన అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి పాలన, ప్రజలకు మెచ్చుకునేటువంటి పాలన. సో ఈ పాలన ద్వారా మనం ఎన్నో సొల్యూషన్ మనం చూస్తా ఉన్నాం. ఎన్నో ప్రాబ్లమ్స్ మనం దైనందిన జీవితంలో సొల్యూషన్ అవుతా ఉన్నాయి. ఇంకా ఈ గవర్నమెంట్ 4 years ఛాన్సెస్ ఉన్నాయి. చాలా స్కీమ్స్ 6 గ్యారెంటీస్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ఇవన్నిటి కూడా మనం చేస్తుందని ఆశిద్దాం. అదేవిధంగా అన్ఎంప్లాయీస్కి పెద్ద పీట వేస్తూ ఉంది. సో ఈరోజు ముఖ్య గొప్ప విషయం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని గౌరవ సీఎం గారు ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ బీసీ అని ఎస్సీ అని కులాల పరంగా చిన్నప్పటి నుంచి విద్యార్థులకు మనం కులమేంటో తెలుస్తా ఉన్నాం. అట్లా కాకుండా కులాల మధ్య లేకుండా సో గవర్నమెంట్ ఈ స్కీమ్ మనం పెట్టడం మనం చూస్తా ఉన్నాం. సో విద్యార్థులకు కానీ విద్యకు కానీ మొట్టమొదటిసారిగా విద్యా కమిషన్ వేసింది. సో విద్యా కమిషన్ ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తెలుసుకుంటాం అనమాట. సో ఇది పెద్ద స్వాగతించాల్సినటువంటి విషయం. గత 10 సంవత్సరాలు వచ్చినటువంటి విద్యా కమిషన్ వేరే లేవు. మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రస్తుత ప్రభుత్వం విద్యా కమిషన్ వేసింది. సో దీనికి ఆగులు కొన్ని వారు దీనికి చైర్మన్గా ఉన్నారు. నేను అన్ని వివిధ డిస్ట్రిక్ట్లకు వెళ్ళి వారి యొక్క ఒపీనియన్స్ అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా చూస్తే మొత్తం మీద చాలా మార్పు వచ్చింది, చాలా చేంజ్ కనిపిస్తూ ఉంది. ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మినిస్టర్లు కూడా దగ్గరగా ఉంటున్నారు, అవైలబుల్గా ఉంటున్నారు, సీఎంస్ అవైలబుల్గా ఉంటున్నారు. కాబట్టి గొప్ప సాధించాల్సిన విషయం అయితే మనకు జరిగింది. ఇంకా 4 సంవత్సరాల్లో కూడా విద్యకు కానీ విద్యార్థులకు కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ చాలా ప్రాబ్లమ్స్కి మన సొల్యూషన్స్ చూపిస్తుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.